హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక రాధా లావణ్యను వద్దే లావణ్య, ఇప్పుడు నువ్వు వాంతులు చేసుకోవద్దు. నిహారికని ఇంట్లోంచి పంపించడంతో ఇల్లంతా చాలా సీరియస్ గా ఉంది. ఇలాంటి టైంలో నువ్వు వాంతులు చేసుకోవడం మంచిది కాదు అని చెప్పడంతో సరే అయితే తర్వాత అయినా సరే నేను వాంతులు చేసుకొని ముక్కు పడుకొని నా సొంతం చేసుకుంటాను, గేమ్ లో నేనే గెలుస్తాను అని లావణ్య చెప్తూ ఉంటుంది. ఇక అంతలో కృష్ణ నిహారిక దగ్గరికి వెళ్దామంటే అమ్మ నాన్న ఒంటరిగా నన్ను రూమ్ లోనే బంధించేశారు. అమ్మ నాన్న బయటకు వెళ్తారంటే బయటకు కూడా వెళ్ళలేదు. పాపం అక్కడ ఒక్కతే నా బంగారం ఏం చేస్తుందో ఏంటో అని ఫోన్ చేసి బేబీ అని అరుస్తూ ఉండగా, ఏహే ఆపు, నేనేమైనా చచ్చిపోయాను అనుకున్నావా అలా అరుస్తున్నావు అని నిహారిక అంటూ ఉంటుంది. నువ్వు లేకుండా నేను అసలు బతకలేకపోతున్నాను బేబీ అని కృష్ణ అంటూ ఉండగా, తీసుకెళ్ళు అని నిహారిక అడుగుతూ ఉంటుంది. అంత అవకాశమే ఉంటే పుష్పక విమానం వేసుకొని వచ్చి మరీ తీసుకొచ్చేవాడిని అని కృష్ణ అంటుంటే, మరి ఎందుకు ఫోన్ చేసావు? బాధపడుతున్నట్టు 4 మాటలు మాట్లాడి ప్రేమన్నట్టు నటియడానికా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు అలా అనకు బేబీ, నేను నిజంగానే బాధపడుతున్నాను, ఏదో రకంగా నిన్ను ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇంతకీ అక్కడ పరిస్థితి ఏంటి అని నిహారిక అడుగుతూ ఉంటుంది. ఏముంది, అందరూ నీ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు, కొంతమంది మాత్రం నువ్వు వెళ్ళిపోయినందుకు చాలా సంతోషపడుతున్నారు అని కృష్ణ చెప్తూ ఉంటాడు. నేను ఇంకా వెనక్కి రాను అని ఫిక్స్ అయిపోతున్నారు కదా అని నిహారిక అడుగుతూ ఉంటుంది. అవును బేబీ, నువ్వేం బాధపడకు, ఎప్పటికీ నీకు నేను తోడుగా ఉంటాను. నువ్వు నాతో ఉండంటే నీతో ముద్దు ముచ్చట్లు ఉండేవి, నువ్వు లేకపోతే ఈ ఇంట్లో ఒంటరిగా ఎడారిలో మిగిలిపోయినట్టు అయిపోయాను అని కృష్ణ అంటూ ఉంటాడు. నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళడానికి తొందరగా ఏదో చేయి అని నిహారిక అడుగుతూ ఉంటుంది. బేబీ, అద్భుతమైన ఆలోచన చేస్తాను, ఆవనికి మతి పోయేలా చేస్తాను, ఆ అమ్మా నాన్నకి నేనంటే చుక్కలు చూపిస్తా అని కృష్ణ చెప్తూ ఉండగా, నువ్వు చెప్పినవన్నీ చేసి అప్పుడు నాకు ఫోన్ చేయి, నాకు హెడ్ గా ఉంది, ఉంటాను మరి అని చెప్పేసి నిహారిక ఫోన్ పెట్టేస్తుంది. కృష్ణ మాత్రం బంగారాన్ని ఇంటికి ఎలా రప్పించాలి అని చాలా సీరియస్ గా ఆలోచిస్తూ అలా వాకిట్లోకి చూడగా అక్కడ అవని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అవని చూసిన కృష్ణ షాక్ అవుతూ ఉండగా, పొద్దున్న నీకో దాన్ని దొంగ జాతకం అని నీకెప్పుడో తెలిసినప్పుడే దాన్ని కలవద్దు అని చెప్పారు. కొడుగ్గా అది నీ ధర్మం, అలా చేయకుండా దాని మాయలో పడిపోయి దాన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చావు. ఇప్పుడు నిజం తెలిసిపోయి అది బయటికి పోయిన తర్వాత కూడా నీ తల్లిదండ్రుల్ని పెడతాను అంటున్నావు, కానీ దానికి బుద్ధులు చెప్పట్లేదు. మనిషిగా మారవా నువ్వు? ఈ కుటుంబం నీకు ఏం అన్యాయం చేస్తుందని అలా ప్రవర్తిస్తున్నావు? కుటుంబ ద్రోహి. నీలాంటి వాడి గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా తక్కువే అవుతుంది. నా కొడుకు ఇంత మంచి కుటుంబంలోకి చేరి నా కొడుకు ఎందుకు బుద్ధి మార్చుకోలేదు అని మీ అమ్మ ఎంత మదనపడుతుందో తెలీదా నీకు? అంత గొప్ప తల్లి కడుపును పుట్టావు, అంత గొప్ప తండ్రికి పుట్టావు. ఏ జన్మలోనో నువ్వు అదృష్టం చేసుకుంటేనే ఈ జన్మలో వాళ్ళకి కొడుకయ్యావు. ఇకనైనా మారు, వాళ్ళకి తగ్గ కొడుకుగా ప్రవర్తించు, వాళ్ళ పరువుని కాపాడే కొడుకుగా ఉండు, పోరంబొకలా ప్రవర్తించుకో అని అవని తిడుతూ ఉండగా, అవని టూ మచ్ గా ప్రవర్తించుకో అని కృష్ణ అరుస్తూ ఉండగా కడుపు రగిలిపోతుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నాను అని అవని అంటుంది. ఆహా, ఏంటి నువ్వు పెద్ద నీతి మంత్రాలా మాట్లాడుతున్నావు? అసలు ఇదంతా జరగటానికి కారణం నువ్వు. నాకు నీతులు చెప్పుకో, అసలు నా కళ్ళకు కనిపించుకో, వెళ్ళు అని కృష్ణ చాలా కోపంగా అవనిని బయటకు నెట్టేస్తూ ఉంటాడు. అవని వెళ్లి పడబోతూ ఉండగా అంతలో వేదవతి వచ్చి అవనిని పట్టుకుని కృష్ణ వైపు చాలా కోపంగా చూస్తూ వెళ్లబోతూ ఉండగా, అత్తయ్య మనం వెళ్దాం పదండి, బావా ఏదో ఆవేశంలో అని అవని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా, ఆ ఆవేశానికి నేను సమాధానం చెప్తాను అని చెప్పేసి అంటూ కృష్ణ దగ్గరికి వెళ్లి కృష్ణ ఏం చెప్తున్నా కూడా వినిపించుకోకుండా వేదవతి కృష్ణ చెంప మీద లాగిపెట్టి కొట్టి చాలా సీరియస్ గా చూస్తూ ఉండగా, ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్నే కొడతావమ్మా నువ్వు అని కృష్ణ అడుగుతూ ఉండగా, తెలుసురా అందుకే కొట్టాను, నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది అవని కాదు నువ్వు, దాని వైపు వేలెత్తి చూపించే అర్హత ఉందారా నీకు? నీ పెళ్ళాంది తప్పుడు జాతకం అని తెలిసినప్పుడే నువ్వు ఇలా చెంపదెబ్బ కొట్టుంటే ఈ ఇంటి పరిస్థితి మరోలా ఉండేది. అవని ఈ ఇంటికి ఎంత చేసిందిరా? కళ్ళున్నాయి కదా, కనిపిస్తుంది కదా, నీ గురించి కనిపెట్టి తీసుకురాకపోతే ఈ రోజు ఎక్కడుండేవాడురా? ఎవడవురా నువ్వు? నీ భార్య చేసిన ప్రతి తప్పులోనూ నీకు భాగస్వామ్యం ఉందని నాకు తెలుసు. నిన్ను కూడా మెడ పట్టుకుని బయటికి గెంటేయాలి. కొడుకు అన్న స్వాతంతో నిన్ను వదిలిపెట్టాను. అవని పట్ల ఇంకోసారి దురుసుగా ప్రవర్తించడం నేను చూశాను అంటే మామూలుగా ఉండదు నీ పరిస్థితి. నిహారిక గురించి ఆలోచించుకో, దాని విషయంలో నేను రేపు నిర్ణయం తీసుకుంటాను అని కృష్ణకు చెప్పేసి అవనిని తీసుకుని వేదవతి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు సుజాత బియ్యం వేరుకుంటూ వాకిట్లో కూర్చొని ఉండగా నరసింహ కారు తుడుచుకుంటూ ఉంటాడు. అంతలో అవని ఫోన్ చేసి ఏం చేస్తున్నావుక అని అడుగుతూ ఉండగా, ఏముంది ఇంటి పల్లె అని సుజాత చెప్తూ ఉంటుంది. మరి బావా అని అడగగానే తను కారు తుడుచుకుంటున్నాడు, ఏంటి విషయం అని సుజాత అడుగుతూ ఉంటుంది. శుభవార్త చెప్పడానికి అని అవని అనగానే, శుభవార్త అని అంటూ కొంపతీసి అవని గర్భవతి అయిందా ఏంటి అని మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా, శుభవార్త అనగానే ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అవని అడుగుతూ ఉండగా, అదేం లేదు, ఏమై ఉంటుందా అని అంతే అని సుజాత చెప్తూ ఉంటుంది. అంతలో నరసింహ వచ్చి సుజాత ఫోను స్పీకర్ లో పెట్టు అని చెప్పడంతో ఇక సుజాత స్పీకర్ ఆన్ చేస్తుంది. అంతలో అవని నిహారికది దొంగ జాతకం అని అత్తయ్యకి తెలిసిపోయింది,
అని చెప్పడంతో ఇక ఆ మాట విన్న సుజాత నరసింహ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అవునా నిజమా అని అడుగుతుంటారు. అవునక్క, ఇద్దరి మధ్య చాలా జరిగాయిలే. మేము చేసుకున్న శబరం దగ్గర నుంచి అన్ని చెప్తాను విను. దాని జాతకం గురించి బయట పెట్టమని నువ్వు బావా చెప్పిన రోజు ఏం జరిగిందంటే అని అంటూ అవని తనకి నిహార్కి మధ్య జరిగిన ఛాలెంజ్ విషయం, అలాగే కులకర్ణి స్వామీజీ తమ్ముడు సిద్ధేశ్వర స్వామిని తీసుకొచ్చి నిజం చెప్పించిన విషయం, నిహార్కిని ఇంటి నుంచి వేదవతి గెంటేసిన విషయం అన్ని కూడా సుజాతకి వివరించి చెప్పి అలా జరిగినాయక అని చెప్తూ ఉండగా ఇన్నాళ్ళకి ఆ ఇంటికి పట్టిన శని గ్రహణం అన్ని వదిలిపోయాయన్నమాట అని సుజాత చాలా సంతోషంగా అడుగుతూ ఉండగా అవునక్క అని అవని అంటుంది. అంతలో శ్రీకర్ ఫోన్ తీసుకుని వదిన అవని మాత్రం ఈ 10 రోజులు కంటికి కనిపించని యుద్ధం చేసింది, చాలా రిస్క్ చేసింది, పైగా ఒక సత్యభామల దుర్గామాతల దుష్టశక్తి మీద గెలిచింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అవును శ్రీకర్, అవని ఏదైనా తలుచుకోవాలే కానీ దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టదు అని సుజాత అంటుంది. వదిన ఈ విషయం అన్నయ్య కూడా చెప్పు అని చెప్తూ ఉండగా శ్రీకర్ ఆన్లోనే ఉంది, ఆయన కూడా వింటున్నారు అని సుజాత చెప్తూ ఉండగా నీకు మంచి రోజులు మొదలయ్యాయి శ్రీకర్ అని నరసింహ చెప్తూ ఉండగా అవునన్నయ్య అని శ్రీకర్ అంటూ ఉండగా అందులో అవని తీసుకొని ఏంటి బావా అని అడుగుతుంటుంది. నువ్వు ఉన్న కష్టాల్ని దాటావు, ఆ తర్వాత ఓటమిని దాటావు, నువ్వు శిఖరం మీదకెక్కి విజయకేతనం ఎగరేసినట్టుందమ్మా. చెడు బయటకు పోయినా మన తలుపులు తీసి పెడితే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అంటారు, మళ్ళీ మళ్ళీ మీ గడప తక్కకుండా చూసుకోండి అని నరసింహ చెప్తూ ఉండగా ఇంక రాదులే బావా, దాని అదృష్టం ఏంటంటే అత్తయ్య చేతిలో చావు నుండి తప్పించుకుంది అని అవని చెప్తూ ఉండగా అమ్మ క్షమించి వదిలేసింది, సో మన ఇంటి వైపు వచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయదులే అన్నయ్య అని శేఖర్ కూడా చెప్తూ ఉండగా నిహారికి అలా జరిగింది కాబట్టి ఇక మా ఇంట్లో అందరూ కుదురుగా ఉంటారు, ఇక మా ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు, నేను వచ్చి కలుస్తానులే, సరే బాయ్ అని చెప్పేసి అవని ఫోన్ పెట్టేసి ఇంతకాలం అక్క గుండెల్లో పెట్టుకున్న పెద్ద భారం దిగిపోయినట్టయింది అని అవని చెప్తూ ఉంటుంది. మరోవైపు నరసింహ అని అవని అనుకుంటుంది, కానీ జంగమదేవర చెప్పినట్టు పిల్లల రూపంలో అవనిని సమస్యలు చుట్టుముట్టబోతున్నాయి కదా అని నరసింహ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు శ్రీకర్ ఇక మనం వీలైనంత తొందరగా వారసుల్ని ఇచ్చేయాలి కదా అని అడుగుతూ ఉండగా బావా బీరువాలో పెట్టుకున్న వస్తువున ఇచ్చేయడానికి అని అవని అంటుంది. ఇక మరోవైపు సుజాత దాని ఆనందం వెనక ఎంత బాధ ఉందో దానికి తెలియట్లేదండి అని అంటూ ఉండగా చేయాల్సిన బాధ్యత నీకుంది కదా సుజాత అని నరసింహ అంటాడు. అయిన ఒడిదొడుకులు దాని జీవితంలో పిల్లలతోనే మొదలు కాబోతున్నాయి అని సుజాత అంటుంది. అందుకే నిర్లక్ష్యం చేయకు అని నరసింహ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు గౌతమి నిహారిక ఇద్దరు చాలా సీరియస్ గా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అంతలో గౌతమి హస్బెండ్ వెళ్లి శవం ముందు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు ఇద్దరు ఏంటి అలా కూర్చున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. పండుగలకు వచ్చిన కూతురంటే గౌరవం ఉంటుంది, కానీ అత్తారింటి నుంచి వచ్చేసిన కూతురంటే గౌరవం ఉండదు కదా డాడ్ అని నిహారిక అడుగుతుంటుంది. ఆయన మాటలు అలా అర్థం చేసుకో అని గౌతమి అంటుంది. నీకు అలా అనిపించట్లేదేమో, నాకు క్లియర్ గా అర్థమవుతుంది గౌతమి, అలిగి వచ్చేసిన కూతురు తప్పు చేసి వచ్చిన కూతురు అంటే తండ్రికైనా లోకవే, గుండెల మీద కుంపుడు పెట్టుకున్నట్టు ఫీల్ అవుతారు అని నిహారిక అంటుంది. ఏం ఆలోచిస్తున్నారు అని అడిగాను, అది తప్ప అని వాళ్ళ డాడీ అడుగుతూ ఉంటాడు. నిహారిక వచ్చేసిన తర్వాత కనీసం కృష్ణ కూడా రాలేదు, కనీసం అతనైనా రావాలి కదా, ఆ ఇంట్లో ఇంతకు ముందు నిహారికకి సపోర్ట్ ఉండేది, కానీ ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి ఎవరు సపోర్టు లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో నిహారిక తరపున ఎవరు మాట్లాడతారు, మనమా ధైర్యం చేసి ఆ ఇంటికి వెళ్ళలేకపోతున్నాం, ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి, దీని జీవితం ఏం కావాలి అని గౌతమి అడుగుతూ ఉండగా నేనంటే అన్నాను అంటారు, పెళ్లికి ముందు నేనేం చెప్పాను, జాతకం విషయంలో అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోవద్దమ్మా అని అన్నానా లేదా, నా మాట విన్నారా, నాకు శ్రీకర్ కావాలి అన్నావు, వాడు దక్కాడా, దక్కలేదు, మేం బ్రహ్మాండమైన సంబంధాలు చూస్తామమ్మా అని అన్నాం, చూడనిచ్చావా, అది లేదు, కృష్ణం చేసుకున్నావు, ఇప్పుడు బాధపడి ఏం లాభం, అనుభవించు, నీకు మరీ మరీ చెప్పాను కదా అబద్ధాలాడి పెళ్లి చేయొద్దు అని, నా మాట విన్నావా, అబ్బే ఏదీ లేదు, నా కూతురు చదువుకుందండి తనే చూసుకుంటుంది అన్నావు, చక్రం బాగా తిప్పిందిగా, ఎక్కడి నుంచి తిప్పిందో అక్కడే వచ్చి పడింది అని అరుస్తూ ఉండగా ఏమండి 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు కదండి అని గౌతమి అడుగుతుంటుంది. కానీ అలా చేస్తే 100 సంవత్సరాల జీవితం నాశనం అవుతుంది కదండి, ఇప్పుడు అలాంటిదే జరిగింది కదండి అని అంటూ ఉంటాడు. మీరిద్దరూ అందుకంటే దారుణంగా తయారయ్యారు అని నిహారిక అరుస్తూ ఉంటాడు. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారమ్మా, ఇల్లు కట్టాను బ్రహ్మాండంగా ఉంది, పెళ్లి చేశాను ఇలా తగలబడ్డాను అని అంటూ ఉండగా దిస్ ఇస్ టూ మచ్ డాడ్ అని నిహారిక అంటుంది. రోడ్డు మీదకి వెళ్తే నీ తండ్రిని జనాలు ఏమడుగుతారో అది ఫేస్ చేసే తండ్రికే తెలుస్తుందమ్మా ఆ బాధ ఏంటో, ఆ ఇంటి వాళ్ళు నిహారిక గురించి పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ఏంటో అని అరుస్తూ ఇక నిహారిక వాళ్ళ డాడీ చాలా కోపంగా లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు వేదవతి అందరూ ఒకసారి హాల్లోకి రండి అని పిలవటంతో అందరూ వస్తారు. రాధా రాకపోవడంతో పెద్దోడేడి అని అడుగుతుండగా ఆయన రూమ్ లో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు అత్తయ్య అని లావణ్య చెప్తూ ఉంటుంది. అందులో వేదవతి కృష్ణ తల్లిదండ్రులు ఏం చెప్తే వింటారని అందరూ జనాలు అనుకుంటూ ఉంటారు,
పిల్లల్ని ఆ రకమైన క్రమశిక్షణతో పెంచామని మా గురించి అనుకుంటూ ఉంటారు అని వేదవతి అంటుంది. అనుకునేది ఏముందత్తయ్య, అది నిజమే కదా. క్రమశిక్షణ తప్పడంలో పిల్లలు అప్పుడప్పుడు తప్పు చేస్తూ ఉంటారు, కానీ క్రమశిక్షణలోనే ఉంచాలని మీరెప్పుడు అనుకుంటూ ఉంటారు అని అవని అంటుంది. అత్తయ్య ఏదో చెప్పాలని వచ్చారు, ముందు ఆ విషయం చెప్పనివ్వండి అవని అని లావణి అంటుంది. ఇక అవని, అత్తయ్య ఏంటో ఆ విషయం చెప్పండి అని అడుగుతూ ఉండగా, మేము ఏం నిర్ణయం తీసుకున్నా అందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి కృష్ణ అని వేదవతి చెప్తూ ఉండగా, మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారమ్మా అని కృష్ణ అడుగుతూ ఉండగా, నిహారిక గురించి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం అని వేదవతి చెప్తూ ఉండగా, నిర్ణయం తీసుకుని ఇంటి నుంచి ఆల్రెడీ గంటేశారు కదమ్మా, ఇంకేముంది అని శ్రీకర్ అడుగుతూ ఉండగా, ఒరే ముందు నువ్వు ఆగరా బాబు అని అరుస్తూ, నువ్వు చెప్పమ్మా అని కృష్ణ అడగగానే, నిహారిక పుట్టింటికి వెళ్లి ఇక్కడ జరిగిందంతా పేరెంట్స్ కి చెప్పుకునే ఉంటుంది, అయినా సరే కూతుర్ని కాపురానికి తీసుకువెళ్ళండి అని ఇంతవరకు వాళ్ళ అమ్మ నాన్న రాలేదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? కూతురు చేసిన మోసంలో నిహారిక తల్లిదండ్రులు కూడా భాగం ఉంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా మా ముందుకు రాలేకపోయారు అని వేదవతి అంటుంటే, అంతేగా, లేదంటే ఆ గౌతమి గారు ఎందుకు రాకుండా ఉంటారు? ఏదైనా నిలసేయటంలో ఆవిడ సుజాత సమానమే అని లావణ్య అంటూ ఉండగా, అబ్బా నువ్వు ఆగొద్దునా అని అరుస్తూ, అమ్మా నువ్వు చెప్పమ్మా అని కృష్ణ అడుగుతూ ఉంటాడు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయాయి, ఇక నుండి నిహారికతో నీతోనూ ఈ ఇంటితోనూ ఎలాంటి సంబంధం ఉండకూడదు, అందుకే నీ నుంచి నిహారికి విడాకులు ఇప్పిద్దామని నిర్ణయం తీసుకున్నాను అని వేదవతి చెప్పడంతో కృష్ణతో పాటు అందరూ షాక్ అవుతూ ఉంటారు. విడాకులా? అవేమైనా మామిడాకులా సింపుల్ గా ఇచ్చేద్దామంటున్నారు అని కృష్ణ అడుగుతూ ఉండగా, ఎన్నో విధాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది కృష్ణ, అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాం అని ప్రసాదరావు అంటుంటే, నాన్న ఒక ఆడపిల్ల జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించు, నీ కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందో ఒకసారి ఆలోచించు నాన్న అని కృష్ణ అడుగుతూ ఉండగా, అదే ఆడపిల్ల ఈ కుటుంబం ఎలాంటి విలువలతో కూడిందో ఎందుకు ఆలోచించలేదురా, అదే కొడుకు తల్లి గురించి ఎందుకు ఆలోచించలేదు అని ప్రసాదరావు అడుగుతూ ఉండగా, అది కాదు నాన్న నేను చెప్పేది అని చెప్పబోతూ ఉండగా, వాదించుకోవాలంటే చాలా విషయాలు బయటకు వస్తాయి కృష్ణ అని ప్రసాదరావు అరుస్తూ ఉండగా, నాకైతే మీ నిర్ణయం కరెక్ట్గానే అనిపిస్తుంది అత్తయ్య అని లావణ్య అంటుంది. అంతలో శ్రీకర్ కూడా, అమ్మ నేను కూడా మీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను అని చెప్తూ ఉండగా, తోబుట్టు లాంటి అమ్మాయి కాపురం చెడిపోవాలని నాకు లేదు, కానీ నిహారిక లాంటి ఆడవాళ్లకు అలాంటి శిక్ష పడక తప్పదు, ఇది మీ నిర్ణయం కంటే అమ్మవారే మీతో ఈ నిర్ణయం పలికించింది అనుకోవాలి అని అవని కూడా చెప్తూ ఉండగా, అందరూ ఒకటైపోయారు. ఇప్పుడు నేనేం మాట్లాడినా అందరూ కలిసి నా మీదకి వస్తారు, అందుకే నేనేమీ మాట్లాడలేకపోతున్నాను, కాకపోతే మీరందరూ ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, అందరూ తప్పులు చేస్తూ ఉంటారు కదా అని కృష్ణ అడుగుతూ ఉండగా, తప్పులు వేరు మోసాలు వేరు కృష్ణ అని లావణ్య అంటుంది. ఇక నువ్వు ఏం మాట్లాడడానికి వీల్లేదు కృష్ణ, ఆ గుమ్మం నొక్కటం మాకు ఇష్టం లేదు, కానీ నిహారికి విడాకుల విషయం చెప్పి రావాలి అని వేదవతి అంటూ ఉండగా, అయితే నేను వెళ్లి మాట్లాడొస్తానమ్మా అని కృష్ణ అడుగుతూ ఉంటాడు. నువ్వు వెళ్తే మళ్ళీ తిరిగి వస్తావా అని వేదవతి అడుగుతూ ఉండగా, రాడమ్మా, అన్నయ్య అక్కడికి వెళ్ళాడంటే మొత్తం నలుగురు అవుతారు, దుష్టులు మొత్తం ఒక చోటు చేరారంటే ఇంకేమైనా ఉందా, విడాకుల విషయంగా అన్నయ్యని అక్కడ పంపించడం కరెక్ట్ కాదమ్మా అని శ్రీకర్ అంటూ ఉండగా, అవును కృష్ణ అక్కడికి వెళ్ళాడంటే ముగ్గురు పిల్లలు కలిసి ఇంకేమైనా చేస్తే ఆ నిహారికని వెంట పెట్టుకుని వచ్చినా వస్తాడు, దీన్ని పంపించడం కరెక్ట్ కాదు అని ప్రసాదరావు కూడా అంటూ ఉండగా, మరి ఇంకెవరిని పంపిస్తారు, పోనీ నన్ను వెళ్ళరమంటారా అని లావణ్య అడుగుతూ ఉంటుంది. అంతలో వేదవతి అవని వెళ్తుంది అని చెప్పడంతో అవని షాక్ అయిపోతూ, నేనా అని అడుగుతూ ఉండగా, అవునమ్మా, నువ్వైతే పరిస్థితులకి తగ్గట్టుగా ఖచ్చితంగా మాట్లాడతావు, నువ్వు వెళ్లి అందరితో మాట్లాడి విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పిరా అని వేదవతి చెప్తూ ఉండగా, నిహారిక ఎంత బ్రతిమలాడినా కూడా విడాకుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పిరమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నా ఇంట్లో అడుగు పెట్టే అర్హత పోయిందని నా తరపున కూడా చెప్పిరమ్మా అని వేదవతి అంటుంది. అవని అక్కడికి నువ్వు వెళ్ళిన తర్వాత వాళ్ళు నిన్ను మాయ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, నువ్వు వాళ్ళ మాయలో అస్సలు పడకు అని శేఖర్ చెప్తూ ఉంటాడు. పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయం నీకు అప్పగించారు, నువ్వు జాగ్రత్తగా హ్యాండిల్ చేయి అని లావణ్య చెప్తూ ఉంటుంది.